హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీం 26వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 2వ వచనం. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అని దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నిలుక ఈయని దొంగ ఊబిలో దిగిపోతున్నాడంట దావీదు. ఈ స్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే, అనుభవంలో ఉన్నది. ఒక చోటుకి వెళ్తామో అక్కడ పచ్చగా ఉంటుంది, చాలా బాగుంది అనుకుంటారు. ఒక్కడుగు అయ్యేసరికి నిలబడ్డానికి అది స్థానం కాదు. అది అడుగు వేసి 2 అడుగు వేసాక తెలుస్తుంటుంది అది ఊబి, అందులో దొంగ ఊబి. పైకి పచ్చగానే ఉంటుంది కానీ లోనంతా మట్టి, అది జిగురు. అదేం చేస్తుంటుందంటే ఇలా మనిషిని చూస్తూ ఉండగానే లోనికి లాగేస్తుంటుంది. అది లోనికి దిగిపోతూ ఉంటారు. మీకు ఉదాహరణకి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో అద్దెకి దిగుతారు. కానీ దిగిన కానుంచి పరిస్థితులు బాగో, మెల్లమెల్లగా శాపాలు, అనారోగ్యాలు, వ్యాధులు, ఎక్కడొక పైసా చూడం. ఇంటికి బలమైన వాడు అన్నీ సంపాదిస్తున్నాడు అనుకున్న వ్యక్తే మంచాన పడిపోతుంటారు. అలా పరిస్థితి అంతా దిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? లోకానుసారమైన వాళ్ళు లోకంలో ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. దేవుని చిత్తానుసారమైన వాళ్ళు ప్రార్థనా ప్రయత్నాలు, ప్రార్థనా వాక్యము. ఆ ఇల్లు మారిపోయి మరొక గృహానికి వెళ్ళడం, దేవుని నమ్ముకున్న కుటుంబాలకు వెళ్ళిపోవడం, గృహాలకు వెళ్ళిపోవడం, మందిరానికి దగ్గరికి ఉండడం. అలాగా చేసినప్పుడు ఏ పరిస్థితి అయితే పాడైపోతుందో దేవుడు మెల్లగా మళ్ళా పరిస్థితులన్నీ చక్కదిద్దుతా వస్తాడు. దేవుని కృప ఉన్న ప్రదేశాలు వేరు, దేవుని కృప లేని ప్రదేశాలు వేరు. దేవుని భయము బొత్తిగా లేదని అబ్రహాం అంటాడు. అబీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు అంటే వాళ్ళేంటి? అగాధమైన దొంగ ఊబి. వాళ్ళు నిలబడనియరు. ఒకవేళ నువ్వు వెళ్తున్న ప్రాంతం, నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్న ప్రాంతం, ఆ వ్యాపారం, లేదా నువ్వు జీవిస్తున్న జీవితం నీకు నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబైతే దాన్ని గమనించు. ముందు నీ ఆత్మీయ స్థితి దిగజారిపోయే విధంగా ఉందా? నీ ప్రార్థన స్థితి దిగజారిపోయే విధంగా ఉందా? దేవుని గురించి ఒకప్పుడు బలంగా చెప్పగలిగి ఇప్పుడు చెప్పలేకపోతున్నావా? నిలుక ఈయని దొంగ ఊబిలో ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. చేతులు 2 పైకెత్తు, నీ తల పైకెత్తు, ప్రభువా నడుగు. ఆశ్చర్యమైన సహాయము ఆకాశం నుంచి వచ్చి నీ చేతులు పట్టుకొని నిన్ను దొంగ ఊబిలోంచి బయటికి తీసుకొచ్చును కాక. చాలామంది హామీలు ఉంటారు, సంతకాలు పెట్టేస్తారు, అవతల వాళ్ళు తీర్చరు, వీళ్ళు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అదే నిలుక నీయని దొంగ ఊబి. నీ కష్టాచితో ఎవరు ఎత్తుకుపోతున్నారో, నీ సొమ్ము ఎవరు ఎత్తుకుపోతున్నారో, నీ ఇంటిలో నీవు కాకుండా వేరే వాళ్ళు వచ్చి, అపవాదికి సంబంధించిన వాళ్ళు వచ్చి శ్రేష్టమైన నీ యొక్క ఆహారం ఎత్తుకుపోతున్నారేమో గమనించుకో. దేవుని సహాయం అడుగు, దేవుడు నిన్ను రక్షించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.